అక్కడ ఒక చిన్న ఊరేగింపులో పాల్గొని ఒక చిన్న బైట్ ఇచ్చి వచ్చేసాడు ఓకే. అల్లు అర్జున్. అల్లు అర్జున్. దాన్ని ఈవెంట్‌గా చెబుతూ మీరు గతంలో ఒక ఈవెంట్ నిర్వహించారు. అది మాకు ఉపయోగపడింది. అంటే హుహు. ఆ ఎలక్షన్‌లో ఈ శబరి గారు అలాగే ఫరూక్ వాళ్ళిద్దరూ గెలిచారక్కడ హుహు. హ్మ్. టీడీపీ నుంచి. గెలిచి ఆ ట్వీట్ ఆవిడ ఈరోజు చేసినటువంటి ట్వీట్ ఇలా మాకు కలిసొచ్చింది మీరు రావటం. మీరు పాన్ ఇండియా లెవెల్‌లో పెద్ద సక్సెస్ కొట్టాలని మేము ఆశిస్తున్నాం అని హ్మ్. కూడా ఒక వాక్యం జోడించి హ్మ్. నంద్యాలలో ఈవెంట్ చేయండి అని పిలవటం హ్మ్. అనేది ఒక రకంగా రెచ్చగొట్టే ప్రోగ్రామే. అంటే అల్లు అర్జున్ అనేవాడు వైసీపీ మనిషి అని ఒక లైన్ తీసి మాట్లాడటమే హ్మ్. కనిపించకుండా. హ్మ్. పైగా ఆవిడ జనసేన పార్టీని ట్యాగ్ చేశారు దానిలో. ఓకే సార్. హ్మ్. ఇది ఇలాంటి రెచ్చగొట్టే కార్యక్రమాలు నడుస్తున్నాయి హ్మ్. ప్యారలల్‌గా. హ్మ్. దీనికి కౌంటర్‌గా వైసీపీ వాళ్ళు ఈ సినిమాని భుజానేసుకుని అంబటి రాంబాబు హ్మ్. ఈ సినిమాని ఎవరైనా అడ్డుకుంటే మేము సహించం అన్నాడు మొన్నెప్పుడో. ఓహ్! హ్మ్. వైసీపీ వాళ్ళు ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు అనే దాంతో ఇతను టోటల్‌గా వైసీపీ స్టాండ్‌తో ఉన్నాడు అల్లు అర్జున్ అని. హ్మ్. అతను ఆ రోజున శిల్పారవి కోసం ప్రచారానికెళ్ళాడు తప్ప పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడలేదు. అవును సార్. నిజానికి పవన్ కళ్యాణ్ గెలుపు కోరుకుంటూ అతను ఒక ట్వీట్ చేశాడు. అరవింద్ గారు ఎళ్ళాడు పిఠాపురం. హ్మ్. ఈ విషయాలు మర్చిపోతారు. ప్రపంచం మర్చిపోతుంది. ఇది హ్మ్. ఒక రిఫ్ట్ నడుస్తున్న మాట వాస్తవమే. హ్మ్. హ్మ్. అయితే వీటన్నిటికీ కూడా సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు హ్మ్. నెమ్మదిగా. హ్మ్. ఈ క్రమంలో ఇది గనక ముదిరి కుటుంబాల దాకా వ్యాప్తి చెంది కుటుంబాలు అంటే ఇప్పటివరకు వాళ్ళ మధ్య ఆ రకమైన గొడవలున్నట్టుగా బయటకెక్కడా లేదు. అంటే అవును. బయట ప్రచారం జరుగుతోంది. అవును సార్. మెగా ఫ్యామిలీ వర్సస్ అల్లు ఫ్యామిలీ అనేది జరుగుతోంది గానీ, హ్మ్. హ్మ్. అల్లు అర్జున్ లాస్ట్ బర్త్‌డేకి చిరంజీవి గారు సతీ సమేతంగా వెళ్లి ఆశీర్వదించి వచ్చిన వీడియోలు ఉన్నాయి. హ్మ్. ఆ రోజున వాళ్ళ మధ్యన ఘర్షణ జరగలేదు. ఈ మధ్య ఒక 2 నెలల క్రితం వాళ్ళ కంపెనీ ఎంప్లాయీ ఒక అతని తాలూకా వివాహం జరిగితే గీతా ఆర్ట్స్‌కి సంబంధించి జరిగిందది. హ్మ్. హ్మ్. జరిగితే గీతా ఆర్ట్స్‌లో చిరంజీవి గారు కూడా ఒక రకంగా భాగస్వామే కాబట్టి, ఆయన సతీ సమేతంగా వెళ్లి ఆ వివాహంలో అతన్ని ఆశీర్వదించొచ్చాడు. హ్మ్. అదే ఫంక్షన్‌లో అల్లు అర్జున్ ఉన్నాడు, అరవింద్ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. హ్మ్. హ్మ్. వాళ్ళేమి ఘర్షణ పడి కొట్టుకోలేదు అక్కడ బానే ఉన్నారు. హ్మ్. హ్మ్. అలాగే అల్లు రామలింగయ్య గారి విగ్రహావిష్కరణ జరిగింది రాజమండ్రిలో. హ్మ్. హ్మ్. ఆ ఈవెంట్‌కి అరవింద్ అండ్ చిరంజీవి ఇద్దరూ వెళ్లి మాట్లాడొచ్చారు. అక్కడ వేదిక మీద చాలా సఖ్యంగా ఉన్నారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ మంత్రి అయిన తర్వాత నిర్మాతలను తీసుకుని అరవింద్ గారు విజయవాడ వెళ్లి ఆయన కలిసాడు. ఆయనతో సినిమా పరిశ్రమకు సంబంధించిన సమస్యల గురించి మాట్లాడి బయటకొచ్చి మీడియాని అడ్రెస్ చేస్తూ మాట్లాడాడాయన. హ్మ్. ఎందుకు అలౌ చేస్తాడు ఘర్షణ ఉంటే ఆ 2 కుటుంబాల మధ్య పవన్ కళ్యాణ్, అవును సార్. దిల్ రాజో మరొకళ్ళో వెళ్ళాలి గదా! హ్మ్. సీరియస్ గొడవలేం లేవు వాళ్ళ మధ్య అనేది ఒకటి వాస్తవం. ఈ కుటుంబానికి ఏదైనా కష్టం వస్తే ఆ కుటుంబం వస్తుంది. ఆ కుటుంబానికి ఏదైనా హ్మ్. ప్రాబ్లమ్ వస్తే వీళ్ళొస్తారు. కానీ ఎవరి వ్యాపారాలు వారివి, ఎవరి ఎవరి ఐడెంటిటీ కాంపిటీషన్ వారిది, అవును సార్. హ్మ్. ఎవరి గొడవలు వాళ్ళవి. ఓకే సార్. ఈ విషయంలో రాజీ పడదలుచుకోవడం లేదు అనేది చాలా స్పష్టంగా చెప్పేస్తున్నారు వాళ్ళు. హ్మ్. హ్మ్. ఈ లోపు ఎవరు బిట్వీన్ ది లైన్స్ తీసి మాట్లాడినా ఈ మధ్య వరుణ్ తేజ్ ఒక మాట అన్నాడు ఒక వేదిక మీద. 'మట్కా' సినిమా వేదిక మీద హ్మ్. ఆయన మాట్లాడుతూ, "నేను ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నానంటే మా పెదనాన్నగారు, మా బాబాయి వీళ్ళు కారణం. వాళ్ళని మర్చిపోతే నేను కృతజ్ఞుడిగా మిగులుతాను" అని. హ్మ్. అని తన గురించి తాను మాట్లాడిన దాన్ని, హ్మ్. హ్మ్. ఈయన ఈ మాట అనటం వెనకాల అల్లు అర్జున్‌ని టార్గెట్ చేయటం అనేది ఉంది. హ్మ్. అల్లు అర్జున్ కృతజ్ఞుడిగా మిగిలాడు కాబట్టి ఈ మాట ఈ మాట అనాల్సొచ్చింది అన్నారు. ఇతను హ్మ్. అని. హ్మ్. హ్మ్. అని ఒక వ్యాఖ్యానం బయట నడిచింది గానీ, అతను అనలేదు ఆ మాట. అవును సార్. హ్మ్. హ్మ్. ఇలా వ్యాఖ్యానాల మీద గొడవ జరుగుతోంది. హ్మ్. ప్రతి విషయంలోనూ వ్యాఖ్యానాల గొడవే తప్ప, యాహ్! వాస్తవంగా గొడవ ఉందా లేదా అనేది గొడవ ఉండుండొచ్చు. స్పర్ధ ఉంది. లేదని నేను అంటంలేదు. హ్మ్. హ్మ్. వృత్తిపరమైనటువంటి స్పర్ధ ఖచ్చితంగా ఉంది. అవును వాళ్ళు సార్. ఎవరి రికార్డులు వాళ్ళు బద్దలు కొట్టాలి హ్మ్. హ్మ్. అనుకుంటున్నారు. వాళ్ళు ఆస్కార్ కొడితే ఈయన నేషనల్ అవార్డ్ కొట్టాడు. హ్మ్. వాళ్ళు 1100 క్లబ్‌లో చేరితే ట్రిపుల్ ఆర్ ద్వారా దాన్ని బ్రేక్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నాడు హ్మ్. ఇతను. హ్మ్. బాహుబలిని దాటి 2000 క్లబ్‌లోకి వెళ్ళాలనే ప్రయత్నంలో ఉన్నాడు.